తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివి ఇంటర్మీడియట్లో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను మంత్రి నారా లోకేష్ ఘనంగా సత్కరించారు. ప్రభుత్వ కళాశాలలో చదివితే మంచి మార్కులు రావని అపోహను తొలగించి ప్రభుత్వ విద్యా గౌరవాన్ని నిలిపారని ఆయన విద్యార్థులను ప్రశంసించారు. ఉండవల్లిలోని తన నివాసంలో షైనింగ్ స్టార్స్ 2025 పేరిట ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో 52 మంది ప్రతిభావంతులైన విద్యార్థులను మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా వారికి బంగారు పతకాలు అందించి ల్యాప్టాప్లను బహుకరించారు. మొత్తం 52 మందిలో 43 మంది టాపర్లు బాలికలే కావడం విశేషం. విజేతలకు హ్యాట్స్ ఆఫ్ అన్న లోకేష్ వారిని బ్రాండ్ అంబాసిడర్ గా వర్ణించారు. ఈ రోజు మిమ్మల్ని సెలబ్రేట్ చేసానికి, మీ అచీవ్మెంట్ ని సెలబ్రేట్ చేసానికి ఈ కార్యక్రమం పెడతాం జరుగుతుంది. ప్రభుత్వం ఆలోచన ఒకటే, పేదరికం వల్ల పిల్లలు చదువుకి దూరం అవ్వకూడదు. ప్రైవేట్ పాఠశాలల్లో, జూనియర్ కళాశాలలో ఎట్లయితే విద్య అందిస్తున్నారో దానికి ధీటుగా అందించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను హెచ్ఆర్డీ మినిస్టర్ చేసినప్పుడు చెప్తాం జరిగింది. సెక్రటేరియట్లో కూర్చొని మేము అనేక నిర్ణయాలు తీసుకుంటాం, కానీ ఆ నిర్ణయాలు అమలు చేసేటప్పుడు మేము అందరం ఫీల్డ్కి వెళ్తాం. దాంట్లో ఒక నిర్ణయం గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకం. నా ఆలోచన ఏంటంటే గతంలో పెట్టాం, మధ్యలో తీయేస్తారు, మళ్ళీ తీసుకురావాలి, అట్లనే నేను ఆలోచించా. కానీ నేను ఎప్పుడైతే పాయకాపురంకి వెళ్ళి చెల్లితో కూర్చుని మాడుతూ ఉన్నాను, ఆమెతో భోంచేస్తూ మాడినప్పుడు ఆమె చెప్పింది, నాకు అమ్మ నాన్న లేరు, మా అమ్మమ్మ నన్ను గత 10 సంవత్సరాలుగా చేపలు అమ్మి చదివిస్తుంది. మీరు ఇచ్చిన భోజనం వల్ల ఈరోజు మా అమ్మమ్మ పైన భారం తగ్గిందని చెప్తాం జరిగింది. ఇట్లా మీరందరూ కూడా మీ వెనకాల ఒక్కొక్కరు ఒక్కొక్క జర్నీ ఉంటుంది, ఒక స్టోరీ ఉంటుంది. కానీ ఈరోజు మీరందరూ ఒక అచీవర్స్. గతంలో ఏదైతే ప్రభుత్వ పాఠశాలల్లో మంచి మార్కులు రావు అని ఏదైతే ఆ ముద్ర ఉందో ఆ ముద్రని చెరిపేసిన వ్యక్తులు మీరు. వాస్తవంగా ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడున్న మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రభుత్వ విద్య పరువుని కాపాడిన వాళ్ళు అవుతారు. యు ఆర్ ఆల్ అవర్ బ్రాండ్ అంబాసిడర్స్ టుడే. నేను ఎప్పుడు నవ్వుతా అంట, ప్రైవేట్ పాఠశాలలు అందరూ రిజల్ట్స్ వచ్చిన తర్వాత యాడ్లు ఇస్తారు, 1, 2, 2, 3, 3 అని. ప్రభుత్వం కూడా మేము ఇవ్వాలి నెక్స్ట్ ఇయర్ నుంచి. అది నా డైరెక్షన్. పోటీ పడాలి, పోటీ ఉంటేనే పిల్లలు బాగుపడతారనేది నా ఆలోచన. వాస్తవంగా నేను కూడా 10th 9th వరకు ఆడుతూ పాడుతూ చదివినండి. ఎక్కువ క్రికెట్ పిచ్చి ఉండేది. అప్పుడు ఇంట్లో తల్లికి అర్థమైంది, అమ్మకి అర్థమైంది, వీడు దారి తప్పినట్టున్నాడని 10th లో రుద్దేశారు. అదైన తర్వాత బాబు గారికి అర్థమైంది, వీడు 11th 12th సరిగ్గా చదవకపోతే ఇంకా ప్రమాదం అని. సో నేను కూడా రుద్దుడు బ్యాచ్ ప్రోడక్ట్ ని. కానీ నేను అందరికి చెప్తా, వాస్తవంగా చెప్పాలంటే అది నా జీవితం మార్చేశాను. దాని తర్వాత నేను కార్నిగ్ మెల్లన్కి వెళ్ళాను, అక్కడ నేను చదువుకున్నాను. దాని తర్వాత వరల్డ్ బ్యాంక్ లో 2 సంవత్సరాలు పనిచేశాను. మళ్ళీ స్టాన్ఫర్డ్కి వెళ్ళి ఎంబీఏ చేశాను. అంటే ఆ 3 సంవత్సరాలు చాలా కీలకమైన 3 సంవత్సరాలు మన జీవితాలు. మన సక్సెస్ అంటే పిల్లల సక్సెస్ వెనకాల ఉంది తల్లిదండ్రులు. వాళ్ళ అనేక త్యాగాలు చేస్తున్నారు మన కోసం. అది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సీఎం చంద్రబాబు దళితుల వ్యతిరేకి అని, ఆయన దళిత సమాజాన్ని అణగదొక్కారని, ఇప్పుడు ఓట్ల కోసమే ఆయన అంబేద్కర్ పేరు వాడుతున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ధ్వజమెత్తారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, నాడు జగన్ తీసుకువచ్చిన విద్య వైద్య విప్లవాన్ని చంద్రబాబు పూర్తిగా నిర్వహించేశారని, దళితులకు అండగా నిలిచే ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయకుండా దళితుల భవిష్యత్తు ఆశలను చంద్రబాబు చిదిమేశారని దుయ్యబట్టారు. అంబేద్కర్ అందరివాడని చెబుతున్న చంద్రబాబు విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేసిన స్మృతి భవనాన్ని ఎందుకు సందర్శించలేదని ప్రశ్నించారు. అంబేద్కర్ అందరివాడు అని ప్రకటించారు. ఇప్పుడు ఈయన కొత్తగా అందరివాడు అని ప్రకటించడంలో అంతరార్థం ఏంటో మాకు తెలియదు. ఎప్పుడు అంబేద్కర్ అనేవాడు అందరివాడు, గొప్పవాడు, మహాపురుషుడు, యుగ పురుషుడు, విశ్వనరుడిగా కీర్తించబడినవాడు. ఆయన స్థాయిని ఇప్పుడు ఈ ప్రపంచం ఎప్పుడో గుర్తించింది. కానీ మరి చంద్రబాబు నాయుడు గారు ఆ అందరివాడి గురించి మాట్లాడేటప్పుడు నువ్వు మాత్రం కొందరు వారికే పరిమితం ఎందుకు అయ్యావని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా నువ్వు అందరివాడు కాదు, మరి ముఖ్యంగా దళిత సమాజానికి సంబంధించిన వాడివి కాదు. నువ్వెప్పుడు అధికారంలోకి వచ్చినా, నువ్వెప్పుడు నీ చేతిలోకి చట్టాన్ని అమలుపరిచే అధికారం నీ చేతిలోకి వచ్చినా నువ్వు దళితులను అణగదొక్కావు, దళితుల యొక్క జీవితాలని చిన్నాభిన్నం చేసావు. ఎవరైనా సరే, ఏ ప్రజా పరిపాలకుడైనా సరే అధికారాన్ని చేసే అవకాశం వచ్చినప్పుడు వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలని ప్రయత్నించారు.
ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దళితుల యొక్క జీవితాల్లో గుణాత్మకమైన మార్పులు తేవాలని విశ్వ ప్రయత్నం చేశాడు. విద్యారంగం, వైద్య రంగం, ఈ 2 రంగాల్లో మార్పులు చేయటం ద్వారా పూర్తిగా వారి యొక్క జీవన విధానాన్ని మార్చాలని చూశాడు. మీరేం చేశారు? పాతాళానికి దళితుల యొక్క విద్యని తొక్కేశారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన చరిత్రాత్మకమైనటువంటి సంఘటనలన్నిటినీ, మార్పులను పూర్తిగా ఆపేశారు. దళితుల యొక్క విద్యని కాలరాసేశారు. ఏ ఒక్క పథకం ఈ రోజున అమల్లో లేదు. ఆ విద్యా దీవెన కావచ్చు, వసతి దీవెన కావచ్చు, అమ్మఒడి కావచ్చు, నాడు నేడు పేరుతో స్కూళ్లను ఆధునీకరించిన కార్యక్రమం కావచ్చు, వేలాది కోట్ల రూపాయలు ఈ అంశాల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టారు. దానిలో ప్రధానంగా లబ్ధిదారులు దళితులు. ఈ రోజున నీ పరిపాలన ఆ పథకాలు లేవు కాబట్టి నువ్వు కొందరువాడివి అని అంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నీకు మా మీద ఏ రోజు ప్రేమ లేదు. అంబేద్కర్ అందరివాడని ప్రకటించిన మీరు రాష్ట్ర రాజధాని అయిన విజయవాడలో నడిబొడ్డులో 400 కోట్ల రూపాయలతో ప్రభుత్వం నిర్మించిన స్మృతి వనాన్ని ఈ రోజు వరకు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎందుకు సందర్శించలేదని ప్రశ్నిస్తుంది. సందర్శించకపోగా అంటే మీరు ఆ విగ్రహం ముందు నుంచే ఆగస్టు 15న అక్కడికే వెళ్తారు. ఆ రోడ్లో తిరుగుతూ ఉంటారు. అక్కడ పిచ్చి మొక్కలు వస్తాయి, మీరు పట్టించుకోరు. చిన్న చిన్న పనులు, టోటల్ ప్రాజెక్టులు ఇంకా మిగిలి ఉన్నాయి, ఈ రోజు వరకు మీరు పూర్తి చేయలేదు. మీరు ఎలా అంబేద్కర్ మహాశయుడి గురించి మాట్లాడే హక్కు, మాట్లాడే స్థైర్యం చంద్రబాబు నాయుడికి లేదు. చంద్రబాబు నాయుడు దళిత వ్యతిరేకి. తిరుమలలో డ్రోన్ కెమెరా కలకలం రేపింది. శ్రీవారి ఆలయంపై రాజస్థాన్కు చెందిన యూట్యూబర్ 10 నిమిషాల పాటు డ్రోన్ ఎగురవేశాడు. గాలిలో ఎగురుతున్న డ్రోన్ను చూసిన భక్తులు, స్థానికులు విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో డ్రోన్ కెమెరా ఎగురవేసిన యూట్యూబర్ను టీటీడీ భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. తిరుమలలో ఉన్న 3 అంచెల భద్రతను దాటి డ్రోన్ కెమెరాను తిరుమల కొండకు ఎలా తీసుకురాగలిగారన్న దానిపై భద్రతా అధికారులు ఆరా తీస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. తుందూరులో 1,42 లక్షలతో పలు అభివృద్ధి పనులు ప్రారంభం. తుందూరు నుంచి మత్స్యపురి పాలెంకు త్వరలోనే రోడ్లు పూర్తి చేస్తామన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అంజిబాబు. ఉండవైలో షైనింగ్ స్టార్స్ 2025 కార్యక్రమం. ప్రభుత్వ కాలేజీల్లో మెరుగైన ఫలితాలు సాధించిన 52 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, ల్యాప్టాప్ బహుకరించిన మంత్రి లోకేష్. కూటమి పాలనలో దళితులకు నిత్యం కష్టాలు. చంద్రబాబు ఎస్సీల భవిష్యత్తును కారాసారన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు. తిరుమలలో మరోసారి బయటపడ్డ భద్రతా వైఫల్యం. శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాల్లో డ్రోన్ను ఎగరవేసిన మహారాష్ట్ర భక్తుడు. ఈ వార్తలు ఇంతకు సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.